హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 10-12 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి iQOO Z5 Pro ఈ మొబైల్ ఇప్పుడు గూగుల్ కాన్సోల్ అయితే స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్లో Qualcomm Snapdragon 778 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఇప్పుడు టెక్ కంపెనీలు అన్ని చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ రంగంలోకి అయితే అడుగు పెడుతున్నాయి. అండ్ టెస్లా చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ కార్స్ తీసుకొస్తున్నాయి. ఆ తర్వాత మిగిలిన కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్స్ అయితే తీసుకొస్తామని చెప్పింది. అందులో Xiaomi ఉంది, యాపిల్ ఉంది, తర్వాత రేపో మాపో ఈ బీబీకే ఎలక్ట్రానిక్స్ కూడా అయితే ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇది కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న మరో బిజినెస్ ఏంటంటే స్పేస్. సో మనకి ఎలాన్ మాస్క్ చూసుకుంటే స్పేస్ ఎక్స్ అని చెప్పి, అమెజాన్ నుంచి జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్, సో వీళ్ళంతా ఇప్పుడు స్పేస్ ఇండస్ట్రీలో అయితే ఉన్నారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలోకి యాపిల్ కో ఫౌండర్ Wozniak, సో తన్ని ముద్దుగా ఓజ్ అని చెప్పి అందరూ అయితే పిలుస్తుంటారు అనమాట. తను కూడా ఇప్పుడు వచ్చేసరికి స్పేస్ లోకి, అంటే ఈ స్పేస్ ఇండస్ట్రీలోకి అయితే అడుగు పెట్టబోతున్నాడు తెలుసు. దీనికి సంబంధించి ఇతను ట్విట్టర్ లో కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఇతను వచ్చేసరికి దీనికి ప్రైవేట్ స్పేస్ అని చెప్పేసి పేరు పెట్టినట్టుగా తెలుసు అనమాట. ఈ కొత్త కంపెనీ ద్వారా ఇతను కూడా చేసే పని ఏంటంటే మిగిలిన వాళ్ళకి కాదు, నేను వినూత్నంగా ఉంటుంది మందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే ఇక్కడున్న మనుషుల్ని వేరే చోటకు పంపించేయడం అనమాట. సో ఇల్లు కూడా ఇప్పుడు అదే ఇండస్ట్రీలోకి అయితే యాపిల్ కో ఫౌండర్ అయితే అడుగు పెట్టబోతున్నాడు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 9RT సో లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 15వ తారీఖున ఈ మొబైల్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఇప్పుడు OnePlus కన్ఫర్మ్ చేసింది అనమాట. మేబీ ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు OnePlus బడ్స్ ఉన్నాయి కదా Z2, సో వాటిని కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్ గానే వీటికి సంబంధించిన ర్యాండర్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. సో వాటిని కూడా ఇక్కడైతే లాంచ్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా నుంచి నోకియా C01 Plus బడ్జెట్ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఎవరైతే 6,000 లోపు మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం వీళ్ళు మొబైల్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే స్పెసిఫికేషన్ కొంచెం పూర్గానే ఉన్నాయని చెప్పాలి. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 5.45 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ చూస్తే 16GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 2GB ఉంటుంది. ఇక ప్రాసెసర్ యూనిసాక్ ప్రాసెసర్ వాడారు. ఇక రేసెట్ కెమెరా మనకి 5 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా కూడా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 5,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇది కాకుండా జియో ఆఫర్స్ కూడా అయితే కొన్ని ఇచ్చారనమాట. అంటే సబ్స్క్రిప్షన్ ఆఫర్స్ మీద 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఆ ప్రకారం చూసుకుంటే మీకు 5,399 రూపాయలు మాత్రం ఇది పడుతుంది అంటున్నారు. బట్ ఒకసారికి ఈ మొబైల్ కొనుక్కున్న తర్వాత జియో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, అప్పుడే ఈ ప్రైస్ పడింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M52 5G వేరియంట్ మొబైల్ ని అమెజాన్ ద్వారా టీస్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొస్తుందన్న సంగతి తెలుసు. బట్ ఒకసారికి ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు వరకు షేర్ చేసుకోలేదు కంపెనీ. ఇప్పుడు ఒకసారికి అమెజాన్ ద్వారా పోస్టర్లు అయితే రివీల్ చేసింది. దీని రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో మనకి Qualcomm Snapdragon 778 ప్రాసెసర్ అయితే అందించబోతున్నారు. ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి దగ్గర 25,000 రూపాయలు లోపు ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ప్రైస్ అంతంత ప్రైస్లో అయితే మరి సామ్సంగ్ ఆలోచించుకోవాలి. అఫ్ కోర్స్ ఇది మనకి సామ్సంగ్ కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ M22 ఈ మొబైల్ సంబంధించిన కెమెరా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. సో ఈ మొబైల్లో మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసిన F22 మొబైల్ ఏ ఫోన్ అయితే ఉందో అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి M22 పేరు మీద తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సేమ్ అదే కెమెరా సెటప్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్ ఉండబోతున్నాయి. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉండబోతుంది. సో డిజైన్ కూడా మనకి చూడడానికి సేమ్ అదే రకంగా వాటర్ డ్రాప్ నాచ్ తో సో ఈ మొబైల్ అయితే ఉండబోతుంది. రే సైడ్ మనకి కెమెరా సెటప్ కూడా ఈ క్వాడ్ కెమెరా సెటప్ సేమ్ F22 లాగే అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మనకు చెప్పాల్సింది అసలు ఏమీ లేదు. సో అదే మొబైల్ వీళ్ళు రీబ్రాండ్ అయితే చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ సైలెంట్ గా వీళ్ళ బ్యాండ్ 2ని రేపు మలేషియాలో అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు పోస్టర్ను కూడా అయితే రివీల్ చేశారు. సో నాకు కొంచెం నచ్చిందని చెప్పొచ్చు అనమాట. మనకి ఇంతకుముందు చూసుకుంటే హానర్ అనుకుంటా, హానర్ బ్యాండ్ తీసుకొచ్చింది చూసా, హానర్ బ్యాండ్ 6 ఏమో. సో ఇంచుమించు అదే రకంగా అయితే ఈ బ్యాండ్ 2 అయితే కనిపిస్తుంది. సో మామూలుగా బ్యాండ్స్ అనేసరికి సన్న డిస్ప్లేతో సో పొడుగ్గా ఉండాలని ఏమి రూల్ అయితే లేదు. వాచ్ షేప్ లో కూడా ఉండొచ్చు. సో ఇంతకుముందు హానర్ చేసింది అయితే, సో ఇప్పుడు మళ్ళీ రియల్మీ కూడా అదే చేస్తుంది అనమాట. రియల్మీ బ్యాండ్ 2ని వీళ్ళు రేపు మలేషియాలో లాంచ్ చేస్తున్నారు. చూడడానికి మాత్రం బాగుంది కొంచెం. సో ఇది మరి మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో, సో మెయిన్ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మేబీ నేను అనుకుంటే 4-5 వేల రూపాయలు పెట్టే అవకాశం ఉంది ఇండియాలోకి తీసుకొస్తే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మైక్రోమాక్స్ ఇన్ 1B అంతే. సో ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అనేది ఇప్పుడు మైక్రోమాక్స్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో పర్వాలేదు, మైక్రోమాక్స్ కూడా మెల్లమెల్లగా గాడిలో పడుతుందని చెప్పొచ్చు. మీరు ఎవరైనా ఈ మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi నుంచి Xiaomi రేపు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు కొన్ని మొబైల్స్ అలాగే టాబ్లెట్ ను కూడా తీసుకొస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. Xiaomi 11T, 11T Pro, ఇక అలాగే Xiaomi 11 Lite 5G న్యూ ఎడిషన్ అని చెప్పేసి ఇంకో మొబైల్ కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. వీళ్ళు గతంలోనే ప్రామిస్ చేశారు 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే
వీళ్ళు అందిస్తారంటే సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి 4 years అయితే వరకు అందిస్తామని చెప్పేసి వీళ్ళైతే ప్రామిస్ కూడా చేశారు. ఈ మొబైల్స్తోనే మనకి ఈ అప్డేట్స్ అయితే వీళ్ళు అందించబోతున్నారు అనమాట. ఆల్రెడీ ఈ ప్రామిస్లు శాంసంగ్ ఎప్పుడో చేసింది, బట్ ఒకసారి ఇక్కడ వీళ్ళు టైం లైన్ అయితే మెన్షన్ చేయట్లేదు అనమాట. అంటే ఇయర్లీ ఇస్తారా, ఆండ్రాయిడ్ ఏదైతే ఫర్మ్వేర్ అప్డేట్ ఉందో ఇయర్లీ పర్ఫెక్ట్గా ఇస్తారా, అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ మనకి ఎవ్రీ మంత్ ఇస్తారా, లేకపోతే క్వార్టర్లీ ఇస్తారా, ఇయర్లీ ఆఫ్లీ ఇస్తారా, సో ఇవేమి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఒకసారి వీళ్ళు 4 years సెక్యూరిటీ అలాగే 3 అప్డేట్స్ అయితే ప్రామిస్ అయితే చేస్తున్నారు. సో ఎనీవో మనకి రేపైతే ఇవి అయితే లాంచ్ కాబోతున్నాయి. అయితే రేపు లాంచ్ కాకముందే ఈ రోజు గ్లాసెస్ అయితే టీజ్ చేస్తున్నారు. అంటే దీని ప్రకారం కనుక చూస్తే వీళ్ళు గ్లాసెస్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది, స్మార్ట్ గ్లాసెస్ అనమాట. సో రీసెంట్ గా మనకి ఫేస్బుక్ అండ్ రేపాని వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కలిసి ఒక స్మార్ట్ గ్లాసెస్ ని తీసుకొచ్చారు కదా, ఇంచుమించు అలాంటి గ్లాసెస్ ని వీళ్ళు కూడా అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీని ప్రైస్ ఎంత, ఎప్పుడు తీసుకొస్తారు, వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ రేపైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు అందిస్తారు. ఈ గ్లాసెస్ లో మనకి మైక్రో ఎల్ఈడీస్ అయితే ఉండబోతున్నాయి. దీని ద్వారా మనం మెసేజెస్ చదవచ్చు, కాల్స్ మాట్లాడవచ్చు, అలాగే వీళ్ళ ఓన్ అసిస్టెంట్ ఉంది, వాయిస్ అసిస్టెంట్ ద్వారా మనకి కమాండ్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఇందులో మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాను కూడా వీళ్ళు పొందుపరుస్తున్నారు. దీని ద్వారా మనం వీడియో క్లిప్స్ అలాగే ఫోటో స్నాప్స్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరైతే మీడియా పర్సన్స్ ఉంటారో వీళ్ళ కోసం ఇందులో టెలిప్రాంప్టర్ ఫంక్షన్ కూడా అయితే తీసుకురాబోతుంది. ఇది టెలిప్రాంప్టర్ అంటే మనకి ఎదురుగా స్క్రీన్ ఉండి అక్కడ మనకి మ్యాటర్ స్క్రోల్ అవుతూ ఉంటుంటే ఇక్కడ నుండి చూసి మనం చెప్తూ ఉంటాం కదా, అది వచ్చేసరికి ఇప్పుడు మనకి గ్లాస్ లోనే స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది చూసుకొని కూడా చెప్పుకునే విధంగా అయితే తీసుకొస్తున్నారు. ఇది మీడియాకి ఎక్కువ ఉపయోగపడిద్దో లేదో కానీ ఇంటర్వ్యూలోను అలాగే ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా చక్కగా కాపీ కొట్టడానికి ఉపయోగపడింది. అఫ్కోర్స్ ఇది స్మార్ట్ గ్లాసెస్ అని ఎల్లంగానే ఎవరైనా టెస్ట్ చేసి చెప్పేస్తారు అనుకోండి. ఇలాగ కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయని తెలుస్తుంది అనమాట. ఇది కాకుండా మనకి ఇది వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లో, అంటే 51 grams లోనే మనకి ఈ గ్లాసెస్ అయితే ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫేస్బుక్ రేబాన్తో తీసుకొచ్చేసింది కాబట్టి యాపిల్ కూడా ఇదే కైండ్ ఆఫ్ గ్లాసెస్ మీద అయితే వర్క్ చేస్తుంది. సో ఇందులో కూడా మనకి ఏఆర్ ఉంటుంది, అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ వీటిలో కూడా అయితే ఉంటుంది. సో ఇంచుమించు మనకి యాపిల్కి పోటీ ఇచ్చేలాగని చెప్పను, ఎందుకంటే యాపిల్ స్థాయి వేరు, వీళ్ళ స్థాయి వేరు. ఒక విధంగా వాళ్ళని కాపీ కొట్టి తక్కువ ప్రైస్లో తీసుకొచ్చే విధంగానే వీళ్ళ గ్లాసెస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి మరి ఎప్పటికీ వీటిని తీసుకొస్తారు. ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది మనకి ప్రోటోటైప్ అనుకోవచ్చు, వీళ్ళు ప్రవేశపెడతారు రేపు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 13 సిరీస్ మొబైల్స్ ని ఈ రోజు అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. ఇవాళ నైట్ 10:30కి మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే iPhone 13 సిరీస్ మొబైల్స్ ని లాంచ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఐప్యాడ్స్ ని అలాగే మనకి ఎయిర్పాడ్స్ 3ని సో తీసుకొస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. వీటి న్యూస్ అనేది మనం రేపు అయితే కవర్ చేద్దాం. అలాగే మనకి యాపిల్ iOS 14.8 ఈ రోజు రిలీజ్ అయితే చేసింది అనమాట. సో మనకి iOS 15 రావడానికి ఎంతో కాలం లేదు. సో కానీ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు కొన్ని సెక్యూరిటీ ఫాల్స్ ఉండడం వల్ల ఈ 14.8ని సో రిలీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. స్పైవేర్ అయితే ఇందులో ఉందంట మనకి గతంలో ఉన్న 14.7లో, అందువల్ల దాన్ని ఫిక్స్ చేస్తూ వీళ్ళు 14.8ని iOS 14.8ని ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ గేమింగ్ ల్యాప్టాప్ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. రెడ్మీ జీ నోట్బుక్ అని చెప్పేసి ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు దాని సక్సెసర్ రెడ్మీ జీ నోట్బుక్ 2021 ల్యాప్టాప్ని అయితే త్వరలో వీళ్ళు అంటే సెప్టెంబర్ 22వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు ఇప్పుడైతే టీజ్ చేస్తున్నారనమాట. ఈ ల్యాప్టాప్ లో రే ట్రేసింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టు. లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు i5 ప్రాసెసర్ అలాగే 10th జనరేషన్ GTX 1650 గ్రాఫిక్ కార్డ్ తో తీసుకొచ్చారు. ఈసారి తీసుకురాబోయే దాంట్లో RTX 3050, 3060, 3070 వీటిలో ఏదో ఒక గ్రాఫిక్ కార్డు ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇంక ఈ ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ మనకి 16.1 ఇంచెస్ 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో అయితే ఉండబోతుంది. అయితే యాక్చువల్ గా వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన ఈ గేమింగ్ ల్యాప్టాప్ ని మన ఇండియాలోకి తేలేదు. సో ఈసారి తీసుకొచ్చే ఈ గేమింగ్ ల్యాప్టాప్ మన ఇండియాలోకి తీసుకొస్తారా, తెచ్చినే తీసుకురావచ్చు, ఎందుకంటే ఇప్పుడు రియల్మీ ల్యాప్టాప్ లాంచ్ చేస్తుంది కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచే రియల్మీ 8i ఈ మొబైల్ ఈ రోజు నుంచి సేల్ కి అయితే వచ్చింది. ఇది ఫస్ట్ సేల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీ బడ్జెట్ 14,000 రూపాయల లోపు అక్కడ మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే సో అక్కడ మీకు ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇందులో MediaTek Helio G96 ప్రాసెసర్ ఉంది, అలాగే 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. HDFC అలాగే ICICI కార్డు యూజ్ చేసి మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేస్తే బేస్ వేరియంట్ మీకు 13,000 రూపాయలకి అయితే దొరుకుతుంది అనమాట. ఆ బడ్జెట్ లో మీకు దీని కొట్టిన మొబైల్ అయితే లేదు. ఇక అలాగే Realme GT Neo2 ఈ మొబైల్ ఈ నెల 22వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలుసు కదా. సో ఇప్పుడు ఇందులోనే మనకి బ్లాక్ మింట్ కలర్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే దీనికి సంబంధించిన టేజర్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. సో చూడడానికి అయితే మొబైల్ చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. ఇలాంటి ఎక్కిచ్చే కలర్స్ తీసుకురావాలన్నా లేకపోతే డిజైన్లు తీసుకురావాలన్నా సో రియల్మీ తర్వాతే అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ ను చూస్తే మనకి Huawei నుంచి Huawei వాచ్ GT2 Pro మూన్ ఫేస్ కలెక్షన్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ వాచ్ ఇప్పుడు ఏమి కొత్తగా Huawei తీసుకొచ్చింది కాదు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే వీళ్ళు ఈ వాచ్ ని అయితే లాంచ్ చేసేసారు. 1 year తర్వాత ఇప్పుడు Huawei మన ఇండియాలో అయితే వాచ్ ని లాంచ్ చేసింది. అయితే ఈ ప్రస్తుతానికి అయితే Huawei ఏం అంటానికి లేదు, ఎందుకంటే వీళ్ళ మీద బ్యాన్ ఉంది. అందువల్ల వీళ్ళు గ్లోబల్ గా ప్రోడక్ట్స్ లాంచ్ చేయలేని
పరిస్థితి. అయినప్పటికీ హువావేకి ఇదేం కొత్త ఏం కాదు. లాస్ట్ టైం అంటే అంతకుముందు కూడా వీళ్ళు సో డిలే చేసే మన ఇండియాలో అయితే లాంచ్ చేసేవాళ్ళు. ఈసారి కూడా అలాగే చేశారని నాకైతే అనిపిస్తుంది. సో వాచ్ అయితే బాగానే ఉంటుంది. మనకి వాచ్ ప్రైస్ కూడా వీళ్ళు బేస్ వేరియంట్ 23,000 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట వాచ్ ప్రైస్. అలాగే 25,000 వరకు ఈ వాచ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.